Hello, hello dear students. Today I am going to discussing about phase rule, pravastha niyamam. Topic part 3, monocomponent system or water system. Dear students, ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫేజ్ రూల్. వాట్ ఈజ్ ది ఫేజ్ రూల్, వాట్ ఈజ్ ది నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అండ్ వాట్ ఈజ్ ది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో టుడే part 3, monocomponent system or water system. Very important essay question dear students. చాలా ముఖ్యమైన ప్రశ్న మన సెమిస్ట్రీ ఎగ్జామ్లో 4th సెమిస్ట్రీలో ఇది మనకి ఇస్తూ ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్. స్టూడెంట్స్, వాటర్ సిస్టమ్, నీటి వ్యవస్థ, ఇట్ ఈజ్ ఏ మోనో కాంపోనెంట్ సిస్టమ్ బికాస్ వాటర్ సిస్టమ్ there are 3 phases, namely solid, liquid and vapor phases existed in water system. Students, నీటి వ్యవస్థ అనేది 3 భౌతిక ప్రావస్థలను కలిగి ఉంటుంది. అది ఏమనగా ఘన ప్రావస్థ, ద్రవ ప్రావస్థ, ఆవిరి లేదా వాయు ప్రావస్థ. ఈ 3 ప్రావస్థలను నీటి వ్యవస్థ అనేది కలిగి ఉంటుంది. వాటర్ సిస్టమ్, ఇట్ ఈస్ ఏ మోనో కాంపోనెంట్ సిస్టమ్ బికాజ్ 3 phases are represented. In water system 3 phases are represented by only one chemical formula. ఈ 3 ప్రావస్థలని వాటర్ సిస్టంలో, నీటి వ్యవస్థలో ఉన్న ఈ 3 ప్రావస్థలను ఒకే ఒక రసాయన ఫార్ములాతో తెలియజేస్తారు. అది ఏమిటంటే H2O. This is the water system monocomponent system because C equal to 1. What is the C? Number of components. What is the number of components? The minimum number of chemical formulas which are required to explain each page of the system is called number of components. Simply, what is the number of components? Chemical formula. వాటర్ అనేది 2 hydrogens and 1 oxygen ని కలిగి ఉంటుంది. కానీ వాటర్లో 3 ప్రావస్థలు కలిగి ఉంటాయి. ఈ 3 ప్రావస్థలని కూడా సూచించే ఓన్లీ 1 కెమికల్ ఫార్ములా H2O, 2 hydrogens and 1 oxygen. H2O is the very important solvent. It is a universal solvent. యూనివర్సల్ విశ్వద్రావణి అని నీరుకి పేరు ఉన్నది. H2O విశ్వద్రావణి. సో వాటర్ సిస్టమ్, దిస్ ఈజ్ 3 phases, నేమ్లీ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సో లెట్స్ స్టార్ట్. డయాగ్రామ్. వాటర్ సిస్టమ్ ఎందుకు మనకి ఏకఘటక వ్యవస్థ అంటారో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ 3 ప్రావస్థలని కూడా ఒకే ఒక కెమికల్ ఫార్ములాతో సూచిస్తూ ఉన్నాము. కాబట్టి C ఈక్వల్ టు 1. సో నెక్స్ట్, వాటర్ హ్యావింగ్ కర్వ్స్ అండ్ ఏరియాస్ అండ్ ట్రిపుల్ పాయింట్. సో వాటర్ వ్యవస్థలో, నీటి వ్యవస్థలో
ప్రధానంగా 3 విధములుగా మనం క్లాసిఫై చేయొచ్చు. అందులో నెంబర్ 1 కర్వ్స్. కర్వ్స్ 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 వక్రాలు. సెకండ్ 1 రీజియన్స్ ఆర్ ఏరియాస్. రీజియన్స్ రీజియన్స్ ఆర్ ఏరియాస్. ఏరియాస్ రీజియన్స్ ఆర్ ఏరియాస్. థర్డ్ 1 ట్రిపుల్ పాయింట్. ట్రిపుల్ పాయింట్ ఎట్ పాయింట్ ఆర్ ట్రిపుల్ పాయింట్. ఏకఘటక వ్యవస్థ అయిన నీటి వ్యవస్థలో ప్రధానముగా 3 విధములుగా మన అనుకూలంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. కర్వ్స్ వక్రాలు. రీజియన్స్ ఆర్ ఏరియాస్. రీజియన్స్ అంటే ప్రాంతాలు, ఏరియాస్ అన్న ప్రాంతాలు లేదా ప్రదేశాలు, రెండు ఒక్కటే. థర్డ్ 1 ట్రిపుల్ పాయింట్. వాటర్ సిస్టంలో ట్రిపుల్ పాయింట్ అంటారు, నీటి త్రిక బిందువు అట్ పాయింట్ ఓ. సో ఫోకస్ ది ఫిగర్ డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ diagram. So focus, look at dear students. So this is the diagram. This is the water figure. So this is the triple point at point O. A, B, C. This is the ice or solid. This is the liquid. Liquid. This is the vapor. Vapor. Ice or solid, liquid, vapor. ఐస్ ముక్క, ద్రవము, ఆవిరి లేదా వాయువు, ఇవి వక్రాలు. నెక్స్ట్ దిస్ ఈజ్ ది సబ్లిమేషన్. సబ్లిమేషన్. దిస్ ఈజ్ ది వేపరైజేషన్. 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 దిస్ ఈజ్ ది ఫ్యూషన్. This is the fusion. So dear students, follow the diagram carefully. మీరు జాగ్రత్తగా ఈ ఏకఘటక వ్యవస్థ అయిన నీటి వ్యవస్థను మీరు పరిశీలించినట్లయితే మనకి అన్ని విషయాలు కూడా అవగాహనలోకి వస్తాయి. స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఫిగర్. ఈ చిత్రపటము మనకి బాగా వచ్చినట్లయితే మనకి ఈ ప్రశ్నని సులువుగా సమాధానం చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు. చూద్దాం డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ కర్వ్స్. వాటర్ సిస్టమ్ హ్యావింగ్ 3 curves. Water system having 3 curves. What that curves? OA curve, OA curve, OB curve, OB curve, OC curve. So 3 curves are water system having 3 curves. Water system having 3 curves. నీటి వ్యవస్థ అనేది 3 వక్రాలను కలిగి ఉంటుంది. అవి ఏమనగా OA. అవి ఏమనగా OA curve. సెకండ్ 1 OB curve. థర్డ్ 1 OC curve. OA curve, OB curve, OC curve. This is the OA, this is the OA, this is the OB, this is the OC. So students, OA curve, OA curve, OB curve and OC curve. So OA curve having 2 phases are equilibrium to each other. OA curve 2 phases. OA curve along this curve. OA curve along this curve
along OA curve having a sublimation curve. OA curve having a sublimation curve. Along this curve, two phases, ice and vapor, ice and vapor equilibrium to each other. along this ఈ వక్రం మీదుగా, ఈ ఓఏ కర్వ్ వక్రం మీదుగా ఐసు మరియు ఆవిరి అనే ప్రావస్థులు రెండూ కూడా ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉంటాయి. కాబట్టి ఓఏ కర్వ్ along this curve ice or solid, ice, this is the equilibrium symbol. Ice and vapor equilibrium to each other. Ice and vapor equilibrium to each other అంటే అర్థం ఏంటి? ఓఏ వక్రం మీదగా రెండు ప్రావస్థులు ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉన్నాయి. అవి ఏమనగా సాలిడ్ ఆర్ ఐస్, వేపర్ ఆవిరి మరియు ఐస్ ప్రావస్థ అనేది, ఘన ప్రావస్థ అనేది ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉన్నాయి. అంటే రెండు ప్రావస్థలు ఉన్నాయి. అంటే P ఈక్వల్ ఎంత? సో P ఈక్వల్ టు 2. So what is the P? Phase. Second one, OB curve. This is the OB curve. OB curve, vapor and liquid. OB curve, liquid and vapor equilibrium to each other. Equilibrium to liquid and vapor equilibrium to each other. Liquid and vapor equilibrium to each other. Liquid and vapor equilibrium to each other. OB curve, liquid and vapor equilibrium to each other. Liquid and vapor, this is the equilibrium symbol. సమతా స్థితి స్థానం యొక్క గుర్తు. This is the forward direction, this is the backward direction. I understand, dear students. రివ్యూ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. సో నెక్స్ట్ ఓసీ కర్వ్. ఏమిటి డియర్ స్టూడెంట్స్? ఓసీ కర్వ్. సో దిస్ ఈజ్ ది ఓసీ కర్వ్. దిస్ ఈజ్ ది ఓసీ కర్వ్. ఓసీ ఈ వక్రము ఈ ఓసీ కర్వ్లో ఐస్, ఓసీ కర్వ్ along this curve ice and liquid equilibrium to each other. OC curve, ice and liquid equilibrium to each other. This is the ice, this is the liquid. OC along this curve ice and liquid equilibrium to each other. ఒకదానితో ఒకటి సమతా స్థితిలో రెండు కూడా ఉన్నాయి. ఏంటది? ఐస్ అండ్ this is the liquid. So students, this is the equilibrium symbol, సమతా స్థితి స్థానం యొక్క గుర్తు. This is the forward direction, this is the backward direction. పురోగామి చర్య. డియర్ స్టూడెంట్స్, మీరు గమనించినట్లయితే ప్రతి వక్రంలో కూడా రెండు ప్రావస్థలు ఉన్నాయి. ఓఏ వక్రంలో ఐసు మరియు వేపరు ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉన్నాయి. ఓబి వక్రంలో లిక్విడ్ ద్రవము మరియు ఆవిరి ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉన్నాయి. అదే విధముగా ఓసి వక్రంలో ఐసు మరియు లిక్విడ్ ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉన్నాయి. ఓవరాల్గా మనకి అర్థమైన విషయం ఏమిటి డియర్ స్టూడెంట్స్? ప్రతిదీ కూడా ఈచ్ కర్వ్ P ఈక్వల్ ఎంత? 2. సార్ వాట్ ఈజ్ ది P? ఫేజ్. దీనిలో రెండు ఫేజులు ఉన్నాయి. ఓఏ వక్రంలో ఐసు మరియు వేపర్ అనేవి రెండు ఫేజులు, లిక్విడ్ మరియు వేపర్ అనేది రెండు ఫేజులు, ఐసు మరియు లిక్విడ్ అనేది రెండు ఫేజులు. ఇది 1 ఫేజు, సెకండ్ ఫేజు. సో P ఈక్వల్ ఎంత? 2. వాట్ ఈజ్ ది P? పేజ్, నంబర్ ఆఫ్ పేజెస్. ఇఫ్ P ఈక్వల్ టు 1, ఇఫ్ P ఈక్వల్ టు అని ఆల్రెడీ చెప్పాం. 1 అంటే 1 ఫేజ్, 2 అంటే 2 ఫేజ్. వాట్ ఈజ్ ది ఫేజ్? స్టేట్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అండ్ ప్లాస్మా స్టేట్ కూడా మనకు ఉన్నది. దిస్ ఈజ్ ది వాటర్ సిస్టంలో ఉన్న కర్వ్స్. డియర్ స్టూడెంట్స్, ఆర్ యు అండర్స్టాండ్? సో ఓవరాల్ అకార్డింగ్ టు విల్లార్డ్ గిబ్స్,
according to Willard Gibbs phase rule formulae or mathematical expression f equal to c plus 2 minus p. This is the formula of phase rule discovered by Willard Gibbs. విల్లార్డ్ గిబ్స్ అనే శాస్త్రవేత్త ఈ ప్రావస్థ నియమానికి ఒక గణితాత్మక రూపాన్ని సంతరించాడు. అది ఎఫ్ ఈక్వల్ సి ప్లస్ 2 మైనస్ పి. ఇక్కడ మీరు అందరూ గమనించాలి డియర్ స్టూడెంట్స్, టోటల్ ఓవరాల్ 3 కర్వ్స్ హ్యావింగ్ ఫేజెస్ ఇన్ 2. ఈ మొత్తము ఈ 3 వక్రాలలో కూడా పి ఈక్వల్ 2a, ఓఏ వక్రంలో పి ఈక్వల్ 2, ఓబి వక్రంలో పి ఈక్వల్ 2, ఓసి వక్రంలో పి ఈక్వల్ 2. పి అంటే ఫేజ్. సో ఎఫ్ ఈక్వల్ టు సి అంటే మనకి ఏంటి, వాటర్ సిస్టమ్. ఏంటి ఇదంతా కూడా ఎంత జరుగుతూ ఉంది, వాటర్ సిస్టంలో. వాటర్ సిస్టమ్ ఈజ్ ది మోనో కాంపోనెంట్ సిస్టమ్ బికాజ్ నీటి వ్యవస్థ అనేది ఏకఘటక వ్యవస్థ. ఎందుకంటే ఈ 3 ప్రావస్థలను కూడా ఘన, ద్రవ, వాయు, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్ ఇన్ వాటర్ సిస్టమ్ రిప్రజెంటెడ్ బై ఓన్లీ 1 కెమికల్ ఫార్ములా, దట్ ఈజ్ H2O. సో సి ఈక్వల్ ఎంత 1. సో ఎఫ్ ఈక్వల్ సి అంటే 1 ప్లస్ 2 వేసాము. పి వాల్యూ అంతే ఓవరాల్గా 2a. సో ఓవరాల్గా ఆన్సర్ మనకి ఎంత వస్తుంది డియర్ స్టూడెంట్స్, 1 ప్లస్ 2 మైనస్ 2 అంటే మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో ఎఫ్ ఈక్వల్ ఎంత 1. 3 ఓఏ, ఓబి, ఓసి కర్వ్స్ ఆర్ ఎఫ్ వాల్యూ ఈజ్ ఎఫ్ ఈక్వల్ టు 1. ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఇఫ్ ఎఫ్ ఈక్వల్ 1 యూనివేరియంట్ సిస్టమ్ అంటే ఏకచర వ్యవస్థ అని అర్థం. డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ అండర్స్టాండ్ స్టూడెంట్స్? మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. చాలా ఈజీ స్టూడెంట్స్, చాలా తేలిక. మీరు బాగా ఈ డయాగ్రామ్ను గమనించినట్లయితే మనకి చాలా బాగా అర్థమవుతుంది స్టూడెంట్స్.